యోహాను ఆయన ఎంతో ఆసక్తి కలిగిన వాడు గనక అతనికి కొంచెం అసహనం ఉండే. మన బ్యానర్ పెట్టలేదు గనక, మన బ్యానర్ కిందికి రాలేదు గనక హౌ క్యాన్ యూ డూ దిస్, ఆయన ఎలా చేయగలడు, నేను వాడిని నిర్బంధిద్దాం, వెళ్ళగొడదాం అనుకుంటున్నాను అంటే ప్రభు చెప్పాడు, నో నో నో, డోంట్ డూ దాట్, లెట్ హిమ్ డూ ఇట్. నా నామమున అద్భుతం చేసిన వాడు దానికి విరోధంగా నన్ను నిందించడానికి వానికి సాధ్యం కాదు అని చెప్పారు. మనకందరికీ తండ్రి ఒకరే, మనకందరికీ యజమానుడు ఒకరే, మనకందరికీ జ్యేష్ఠ సహోదరుడు ఒకడే. కనుక మనం అందరం అన్నతమ్ముల్లాగా దేవుని పనిలో ముందుకు సాగిపోవడానికి మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుంచి 37 వరకున్న వచనాలు ఇంకో కొంచెం తీవ్రమైన రెస్పాన్స్ ఇస్తున్నాడు. జెబెదాయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారు అని వారిని అడిగారు. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకరును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పి రిజర్వ్ చేయండి. ఇప్పుడేమడిగారు జెబెదాయి కుమారులు, ఎంతో హుషారు చూడండి. నీ మహిమలో ఒకరు మీ కుడివైపున ఒకరు మీ ఎడమ వైపున ఉండటకు వరం ఇవ్వండి. అంటే ఇదొక అడ్వాన్స్ బుకింగ్. ఇది ఫలానా కాన్ఫరెన్స్లో మెయిన్ స్పీకర్ ఎడమ వైపు నేను, కుడివైపు నా బ్రదరు ఉండాలి అని అన్నదమ్ములు ఇద్దరు వచ్చి అడిగారు. అప్పుడు ప్రభు ఏం చెప్పారో వినండి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు, మీరేమి అడుగుచున్నారో మీరు ఎరుగరు. నేను త్రాగుచున్న గిన్నెలో నుండి త్రాగుటయైనను నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటయైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగునని మా చేత అగును అన్నారు. అప్పుడు యేసు, నేను తాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగేదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందేదరు గాని నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడనో వారికే దొరుకునని వారితో చెప్పాను. మీరు అడిగినవి నేను చేయడానికి కాస్త అభ్యంతరం ఉంది. ఎందుకంటే అది తండ్రి ఎవరి కోసం ఏర్పాటు చేశారో అది వారికే దొరుకును. నేను పొందిన బాప్తిస్మం మీరు పొందవచ్చు, నేను త్రాగిన గిన్నెలో నుండి మీరు త్రాగవచ్చు. ఈ అపోస్తులందరూ కూడా యేసయ్య వెంబడించిన శ్రమలను అక్షరాల అనుభవించి వారి ప్రాణం పెట్టినటువంటి వారే. కనుక ప్రభు చెప్పారు అది సాధ్యమే, కానీ నా ఎడమ వైపున కుడి వైపున నేను ఎవరిని కూర్చుండపెట్టలేను, ఎందుకంటే ఆ డిసిషన్ నేను తీసుకోలేను అని చెప్పారు. మనకు ఈ కాలంలో మన సంఘాలలో మన సమాజములలో ఇటువంటి కోరిక కలిగిన వారు ఉంటారు, చాలామంది ఉన్నారు. ప్రధాన స్థానం, ప్రాముఖ్యమైన పొజిషన్ నాకు కావాలి అనే ఆశతో దాన్ని రిజర్వ్ చేయడానికి ప్రయత్నించేటువంటి వారు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రభు ఎవరిని కూర్చొనిస్తారో మనం వారిని గౌరవిస్తాం. ఏ కాలంలో ఎవరు ఆ నాయకత్వంలో ఉంటారో వారికి మనం విధేయులమై నడిచినట్లయితే మనం దేవుని బిడ్డలం. మనము ఎప్పుడు కూడా పదవి వ్యామోహులుగా మనం ఉండకూడదు. పదవి అనేది ఇంపార్టెంట్ కాదు, దేవుని కార్యం జరుగుట అనేది ఇంపార్టెంట్. ఒక మాట ఇలా ఉంది, ఎవరు దంచినా మనకు బియ్యం కావాలి. ఆ దంచిన వారు ఇంపార్టెంట్ కాదు. అల్టిమేట్గా ఏమి సమకూర్చబడుతున్నది? బియ్యం సమకూర్చబడుచున్నది. దంచినది నేను దంచొచ్చు, మీరు దంచొచ్చు, ఎవరైనా దంచొచ్చు, కానీ బియ్యం బయటికి రావాలి. ఆ పర్పస్లోనే మనం పని చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలగాలి. నన్ను దేవుడు అనుమతించిన స్థానంలో
నేను వాడబడడానికి తగినటువంటి కృప దేవుడు నాకు ఇవ్వాలి అని మనం ప్రార్థన చేయాలి. నేను నా తోటి సహోదరునితో గొడవ పడడం కానీ పోటీ పడడం కానీ నేను చేయకూడదు. నేను చేయవలసినది అతనికి సహాయకరంగా ఉండి, అతనికి కాంప్లిమెంట్గా ఉండి, అతడు చేయించిన పనికి ప్రోత్సాహం ఇచ్చి, నేను అతనితో కలిసి ఆ పనిని తుదముట్టించుటే ముఖ్యమైనటువంటి విషయం. ఏదైనా ఒక సక్సెస్ ఎక్కడైనా జరిగింది, ఏదైనా ఒక విషయంలో, ఎవరి వలన కలిగింది అంటే నా వలన కలిగింది అని చెప్పడానికే మనం ఇష్టపడతాం. ఫలానా వ్యక్తి వలన కలిగిందండి అని చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నేనేనండి అని చెప్పడానికే మనం ఇష్టపడతాం. రాజకీయ రంగంలోనైనా, సామాజిక రంగంలోనైనా, ఇంటిలోనైనా అందరం కలిసి చేసిన పనికి ఒకరు క్రెడిట్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ప్రభువు చాలా అద్భుతమైన గుణపాఠాలు మనకు నేర్పిస్తున్నారు. మనం ఎప్పుడు కూడా దేవునికి మహిమ కలగాలి అనే ఉద్దేశంతో మనం నడవాలి. అందుకే ప్రభు మన జీవితంలో నేర్పించుచున్న ప్రతి విషయాలు కూడా ఆయనకు ప్రీతికరంగా ఉండాలి అని మనం ఆశించి, దేవుని పనిలో మనము ఆసక్తి కలిగిన వారిగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదామండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెను అని తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేసేది. ఇక్కడ మనం చూసేది, వీరు ఒక విందు బోధనలో కూర్చుంటున్నారు. ఆ బోధనలో కూర్చున్నటువంటి సమయంలో యేసుని రొమ్మున ఆనుకొనిన వాడు యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు. ఇప్పుడు సీమోను ఎక్కడున్నాడు? అందరికంటే చివరిగా ఉన్నాడు. మీరు చూస్తే యేసు ప్రతి ఒక్కరి పాదాలు కడిగి 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 సీమోను దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు మాత్రం నా పాదాలు కడగడానికి వీల్లేదు. అప్పుడు ప్రభు చెప్పారు, నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాతో పాలే లేదన్నాడు. అప్పుడు వెంటనే ఏమన్నాడు? నా పాదాలే కాదు, నన్ను పూర్తిగా స్నానం చేయించండి అని చెప్పాడు. ప్రభు చెప్పాడు, ఇప్పుడు నువ్వు శుద్ధి గలవాడు, నీ పాదాలకే దుమ్మంటింది కానీ నిన్ను పూర్తిగా స్నానం చేయించాల్సిన అవసరం లేదు అని ప్రభు చెప్పి, అటువంటి దుడుకుపోతును చక్కని అపోస్తులుగా ప్రభు తయారు చేశారు 3 సంవత్సరాల్లో. సీమోనును ప్రభు ఎంతగానో ప్రేమించాడు. ఆయన చివరిగా మరణ సమయంలో తన తల కిందిగా కాలు పైకి పెట్టి సిలువ వేయండి అని చెప్పాడు. ఎందుకని? నా ప్రాణనాథుని పాదాలు ముద్దు పెట్టుకొని ప్రాణం పోగొట్టుకునే ధన్యత నాకు ఇవ్వండి అన్నారు. ఆయన చివరి కోరిక అదే. నా సిలువ మాత్రం తలకిందులుగా ఉండాలి, నా తల కిందికి ఉండాలి, పాదాలు పైకి ఉండాలి. ఎందుకంటే యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకొని మరణించే అవకాశం నాకు ఇవ్వండి అన్నారు. సీమోను ఒక్కడనే అలా తలకిందులుగా సిలువ వేసినట్లు చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ విధంగా యోహాను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, శిష్యులలో ప్రముఖుడు అని మనం చూస్తున్నాం. యేసు ప్రేమించిన శిష్యుడు అని కొన్ని స్థలాలలో ప్రత్యేకంగా తెలియపరిచారు. యేసు ప్రేమించిన శిష్యుడు కనుక యేసయ్య రొమ్మున ఆనుకొనిన శిష్యుడిగా మనం అతన్ని చూస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. అంటే యోహానులో ఎంత మార్పు కలిగింది, యోహానులో ఎంత పరిపక్వత వచ్చింది. ఆయన మాట్లాడుచున్న వాటిలో తెలియపరచుచున్నాడు. ఏమని చెప్పాడు? మరోసారి చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నారు. మనం సహోదరులను కరెక్షన్ చెయ్యొచ్చు, కానీ ఏం చేయొద్దు? కించపరచవద్దు. సహోదరులను ద్వేషించవద్దు, సహోదరులను సరిచేసుకోవచ్చు. ఒకరిలో ఉన్న ఆ బుద్ధిహీనత లేక మూర్ఖత్వం,
అజ్ఞానం వాటిని తొలగించడానికి మనం హెల్ప్ చేయొచ్చు. కానీ ఒక వ్యక్తిని మనం కించపరచడం, హేళన చేయడం మాత్రం మనం చేయకూడదు అని ప్రభు మనకి ఈ పాఠం ద్వారా నేర్పిస్తున్నాడు. ఇంకా 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అందరు గుర్తుపెట్టుకోండి, సహోదరులను ప్రేమించు ప్రతి ఒక్కరు కూడా మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రేమ లేని వాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. ఎవరైనా ప్రేమ లేని వారిగా మనం ఉన్నట్లయితే మనం ఎందులో నిలిచి ఉన్నాం? మరణములో నిలిచి ఉన్నాం. ఇంకా తన సహోదరుని ద్వేషించువారు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. కనుక సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. కత్తితో కోయాల్సిన అవసరం లేదు, ద్వేషిస్తే సరిపోతుంది. మనం మర్డరర్స్ అవుతాం, హంతకులం అవుతాం. కాబట్టి ద్వేషించకూడదు. ఏదైనా పొరపాటు ఉంటే, ఏదైనా సరిచేయవలసినది ఉంటే సరిచేయండి. అది అంతవరకే, కానీ మళ్ళీ దాన్ని మనసులో పెట్టుకొని ఏం చేయకూడదు, దాన్ని ద్వేషంగా మార్చుకోకూడదు. ప్రభు మనకు ఇచ్చిన ఈ జీవితంలో మన మనస్సు ఎలా ఉండాలి అంటే, ఏది కూడా పగ కోసం దాచిపెట్టుకోవద్దు మనలో. అది మనకు బీపీని పెంచుతుంది, షుగర్ను పెంచుతుంది, మనకు లేనిపోని అనారోగ్యములన్నింటినీ పెంచుతుంది. మనం ఎప్పుడు కూడా ద్వేషం మనసులో పెట్టుకోవద్దు. ఆయన అంటే నాకు అసహ్యం, ఆమె అంటే నాకు అసహ్యం అనేది మనలో ఉండకూడదు. ఏదైనా పొరపాట్లు కనబడితే, ఏదైనా సరి చేసుకోవాల్సినటువంటి విషయం కనబడితే సరిచేయండి, గద్దించండి. ఆ తర్వాత మరు క్షణం మీరేం చేయాలి? ప్రేమ చూపాలి, దయ చూపాలి, కనికరం చూపించాలి. ఆ వ్యక్తిని ప్రేమించడానికి ఉన్న మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా లాంగ్ స్టాండింగ్ గ్రడ్జ్ మనం పెట్టుకొని ఉండకూడదు. మనలో అటువంటి భావం ఉండకూడదు. అది మనకి నెగటివ్ ఇమోషన్స్ ఇస్తుంది, నెగటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. మనలో నుంచి నెగటివ్ ఇమోషన్స్ బయలుదేరుతుంది. అదొద్దు. మనం ఎల్లప్పుడూ పాజిటివ్ ఇమోషన్స్ కలిగిన వారిగా ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ మనలో ఉండాలి. ప్రోత్సాహకరంగా మాట్లాడే వారిగా ఉండాలి. ప్రోత్సహించడానికి ఉన్న మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ఎంకరేజ్మెంట్ అనేది మనలో ఒక భాగంగా మారాలి. ఆ విధంగా దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం నడుచుచూ ఉండుట చేత వారిని మనం ఖచ్చితంగా ఆశీర్వదించగలం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదామండి. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఎంత అద్భుతమైన ఆహ్వానం అండి. యోహాను పత్రికలో ప్రేమను గూర్చి చాలా అద్భుతంగా మాట్లాడారు. మనమందరము ఈ కొత్త నిబంధన మనం పాటించాలని దేవుడు కోరుచున్నారు. పగ తీర్చడానికి, మనము ప్రతీకారం చేయడానికి పిలువబడిన వారం కాదు, కానీ ప్రేమించడానికి, క్షమించడానికి, ప్రోత్సహించడానికి, సహించడానికి మనం పిలువబడిన వారం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. యేసుక్రీస్తుని పాఠశాలలో ప్రేమను గూర్చి నేర్చుకున్నటువంటి వాడే ఈ యోహాను. ఎందుకనగా ఆయన ఎక్కువ శాతం ప్రేమను గూర్చి తెలియపరచినట్లు మనం చూస్తున్నాం. ఆయన రోమను ఆనిన శిష్యుడు అనగా ఆయన హృదయ స్పందన ఎక్కువగా తెలుసుకున్నవాడు. నాతో కలిసి కొంతమంది సహోదరులు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణంలో నేను కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాను. వారు నా నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వారు దాన్ని జీవితంలో అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనం వెలుచున్న ప్రతి స్థలంలో కూడా వారు మన బంధువులు కాదు, వారు మన మిత్రులు కాదు. మనం వెలుచున్న స్థలంలో మనం వెళ్ళిన కారణమును బట్టి అక్కడ మనకు మిత్రులు ఉండాలి, అక్కడ మనకు స్నేహితులు ఉండాలి, మన అభిమానులు అక్కడ ఉండాల్సిన అవసరత ఉంది. వారిలో ఉన్న మస్టు కరగతీయడానికే దేవుడు మళ్ళీ పంపిస్తున్నాడు.
ఆ మస్టు కరగదీస్తే వారు ఖచ్చితంగా మనల్ని అభిమానిస్తారు. ఈరోజు దేవుడు తన సేవకుని ద్వారా నాతో మాట్లాడాడు, నాలో ఉన్న మస్టు కరిగిపోయింది, నేను ఒక నూతన వ్యక్తిగా మార్పు పొందాను అనేటువంటి విషయంలో సంతోషించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక క్రీస్తుని పాఠశాలలో మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా మనం మన జీవితంలో నిలబెట్టుకోవాలి. యేసుక్రీస్తుని శిలువ దగ్గరికి మనం వెళదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం దాని 26వ వచనాన్ని మనం చదివితే, శిలువ వేయబడిన క్రీస్తుని శిలువ దగ్గర యోహాను నిలిచి ఉన్నాడు. ఆ యోహానుతో ప్రభు మాట్లాడుచున్న మాట 26వ వచనంలో, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు యేసుని ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. ఆ నిమిషం నుండి యోహాను యేసయ్య తల్లిని తన ఇంట చేర్చుకున్నారు అనేది మనం వాక్యంలో చూస్తున్నాం. సో హీ వాస్ అన్ ఒబీడియంట్ డిసైపుల్. యేసుక్రీస్తుని విధేయత కలిగిన శిష్యుడు, అభిమానం కలిగిన శిష్యుడు, ప్రభు ఏది చెప్పినా దాన్ని అక్షరాల అర్థం చేసుకునే శిష్యుడు. ప్రతి విషయంలో కూడా ఆయన విసుగుపాటు లేకుండా, వ్యతిరేకత భావం లేకుండా విధేయత చూపించిన వాడిగా మనం చూస్తున్నాం. ఒక ఉత్తమమైన వ్యక్తి రాసిన ఈ పత్రిక వర్డ్ బై వర్డ్ మనం ధ్యానం చేయడం మొదలు పెడుతున్నాం. సో మీరందరూ కూడా ఒక స్పెషల్ నోట్బుక్ మెయింటైన్ చేసుకోండి. ఇప్పటి నుంచి మనం దీన్ని స్టడీ చేస్తూ ఒక చక్కని పఠనం యోహాను పత్రిక గురించి మనకు ఉండినట్లు, అదొక మన లైబ్రరీలో ఒక అసెట్గా ఉండినట్లు, మన పర్సనల్ స్టడీ బుక్గా ఉండినట్లు మనం దాన్ని కంప్లీట్గా భద్రం చేసుకోవడానికి ఉన్న ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథ పరిచయాన్ని ఈరోజు మనకు చేయడం జరిగింది. ఇది ఎందు నిమిత్తమై రాశారు, ఎటువంటి సిచ్యువేషన్లో రాశారు, దీని ఉద్దేశం ఏంటి, ఈ పత్రిక ఒక పాత్ర ఏంటి, మరియు యోహాను గూర్చి కూడా కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపాడు. కనుక దేవుడు మన అందరినీ ధారాళంగా దీవించిన గాక. ఒక అద్భుతమైన వ్యక్తిత్వం యేసుని శిష్యుడైన యోహానునిది. ఆయనను గూర్చి మనం పఠనం చేస్తున్న కొలది మనలో కూడా ఆ భావం రావాల్సినటువంటి అవసరత ఉంది. మనం కూడా మన జీవితంలోనికి కొన్ని క్వాలిటీస్ అడాప్ట్ చేయడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. ధారాళమైన కృపలతో దేవుడు మన నింపునుగాక. తల్లు వంచుదాం, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన ఈ సమయం కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినమందు యోహాను రాసిన మొదటి పత్రికను, దాని ఒక ఇంట్రొడక్షన్ పార్ట్ ఈరోజు మేము ధ్యానించడానికి మాకు కృప చూపారు. ప్రభువా, ఈ పత్రిక మేము చదువుతూ ధ్యానిస్తూ ముందుకు వెళుచున్నప్పుడు మా మనోనేత్రములను తెరవండి. మీ హృదయం నుండి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి ప్రభువా, ఇన్స్టంటేనియస్గా మమ్మల్ని దర్శించుచున్న మీ సాన్నిధ్యం ఈ పఠన కాలంలో మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా మిత్రులు చాలామంది దూర ప్రాంతంలో ఉండి నీ వాక్యాన్ని వీక్షించుచున్నవారు ఆశీర్వదింపబడును గాక. తండ్రి, నీ వాక్యం అది సజీవమైనటువంటిది, రెండంచుల గల వాడి గల ఖడ్గము కన్నా వాడి అయినటువంటిది అని నీ వాక్యం సెలవిచ్చుచున్నాడు. కనుక నీ వాక్యమునకు లోబడి మీ చిత్తం నెరవేర్చబడలుగా, నీకు ఇష్టలుగా మేము నడవడానికి, నీ కృప మేము పొందడానికి, ధారాళమైన ఆశీర్వాదములు మా జీవితంలో మేము అనుభవించడానికి సహాయం చేయమని, కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి విషయంలో సహాయ హస్తం చాపమని, మీ దీవెన నీ ఆశీర్వాదములు ధారాళంగా మాకు దయచేయమని, కృపలతో నింపమని, అద్భుతములు జరిగించి మమ్మను బలపరచుమని, ఈ ప్రియబిడ్డలందరూ నీ వాక్యములో నైపుణ్యత కలిగిన వారిగా, వేరుపారిన వారిగా ఉండడానికి తగిన కృప వీరికి అనుగ్రహించుమని, ప్రభువా, మేము ప్రారంభం చేస్తున్న ఈ స్టడీ మా జీవితంలో దీవెనగా మార్చుమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.